ముందుగా మన మహోన్నతుల దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. చేరి వచ్చిన సహోదరులు బిడ్డలందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటాను. అందరికీ వందనాలు. బహుశా ఇదే చివరి ఆదివారం ఏమో, దేవుని కృపను బట్టి ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో వస్తూ ఉంటానులేండి. పిల్లలు మనం గత వారం ఏం ఆలోచించాం? మన గత వారం లెసన్ మనం దేవుని వాక్యం ఒక గొప్పదనం మనం ఆలోచించాం. దేవుని వాక్యము యొక్క లక్షణాలు కొన్ని ఆలోచించాం గత వారం. దేవుని వాక్యము శాశ్వతమైనది అని నేర్చుకున్నాం. దేవుని వాక్యము జీవము గలదని నేర్చుకున్నాం. దేవుని వాక్యము స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది నేర్చుకున్నాం. దేవుని వాక్యము నిర్దోషమైనదని నేర్చుకున్నాం. దేవుని వాక్యము యథార్థమైనదని నేర్చుకున్నాం. దేవుని వాక్యము శక్తి గలదని నేర్చుకున్నాం. దేవుని వాక్యము ఆఖరిగా నీతి గలదని నేర్చుకున్నామాట. ఇవన్నీ కూడా మనం గత వారం ఆలోచించుకుంటూ వచ్చాం. దేవుని వాక్యము అంత ప్రశస్తమైందని ప్రతి ఒక్క క్రైస్తవురాలు గుర్తించగలగాలి. దేవుని వాక్యము మన జీవితంలో ఎంత విలువైనదో ప్రతి క్రైస్తవుడు గుర్తించినాడే దేవుడిని ఎరిగిన వాడు అవుతాం. దేవుని వాక్యాన్ని గుర్తించిన వాడు దేవుడు ఎవరో సంపూర్తిగా తెలియదని. దేవుని వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి మాత్రమే దేవుని వాక్యము దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగిన వాడు అవుతారు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 14 చదువుకుంటే ఒక సందర్భంలో కొర్నేలు ఇంటికి వచ్చి పేతురు గారు వాక్యం ప్రసంగిస్తారు. కొర్నేలు ఇంటికి వచ్చి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా మారుమనసు బాప్తిసం పొందుతారు. కొర్నేలు కుటుంబం తర్వాత పేతురేమో యెరూషలేము వెళ్తారు. అక్కడ యెరూషలేము యొక్క గొడవ ఉంది. నువ్వు వాళ్ళతో ఎందుకు వాక్యం చెప్పు, వాళ్ళతో నువ్వు కలవకూడదు కదా, వాళ్ళు అన్యులు, నువ్వు యూదుడివి అనే తొగబడినప్పుడు పేతురు గారేమో ఆ సందర్భం అంతా చెప్తారు. ఏం జరిగిందో, కొన్నేళ్ళ ఇంటికి దేవదూత రావడమో, కొన్నేళ్ళి అసలు ఏం జరిగిందో మొత్తం నాకు దర్శనం కనపడింది, అవన్నీ మాటలు చెప్తూ ఒక మాట ఏమంటారంటే, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 14 చదువుకుంటే ఒక మంచి మాట ఉంటుందండి అక్కడ. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదరో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపాను. అంటే అక్కడ ఏంటంటే పేతురు గారు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాడు. కొన్నేళ్ళతో ఏం జరిగిందో సందర్భంతో చెప్తూ కొన్నేళ్ళకి ఒక దూత కనబడి కొన్నేళ్ళతో నీ దూత ఏం మాట్లాడాడంటే, నువ్వు పేతుర్ని పిలిపించుకో మీ ఇంటికి. ఆయన నీకేం చెప్తాడు? కొన్నేళ్ళకి పేతురు గారు వచ్చి వాక్యం చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు పేతురు గారు? వాక్యం అంటే దేవుని మాటలు. ఆ మాటలు అట్టకి వచ్చిన ఏముందంటే 14 చదువుకుంటే, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదరో, ఏ మాటల వలన రక్షణ పొందుదరో అంటే ఆ మాటలు ఏం కలుగజేస్తావు? వ్యక్తికి రక్షణ కలుగజేస్తాను. దేవుని మాటలు అనేవి ఒక వ్యక్తికి రక్షణ కలిగిన మాటలుగా ఉన్నాయండి. ఏంటో రక్షణ? అసలు ఈ వ్యక్తికి రక్షణ అవసరమా? అసలు కొన్నేళ్ళకి భౌతిక రక్షణ అవసరం లేదు. ఎందుకంటే కొన్నేళ్ళు అంటే శతాధిపతి, 100 మంది సైనిక అధికారులకు అధిపతిగా ఉన్న వ్యక్తి కొన్నేళ్ళు, ఒక పెద్ద సైనికుడు. నిజంగా ఆయన డబ్బుల వ్యక్తే, పరపతి గల వ్యక్తి. కానీ ఇక్కడ రక్షణ అనే పదం దేనికి సంబంధించింది? అక్కడ శరీరానికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించిన రక్షణ పదము ఆత్మకు సంబంధించింది. అంటే ఆత్మకు రక్షణ కలిగించే మాటలు ఎక్కడ ఉన్నాయా? దేవుని వాక్యంలో మాత్రమే తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ కూడా లేవు. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 5 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 21:5 చదువుకుంటే ప్రభు అయిన దేవుడు అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. అప్పుడు సింహాసనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పిన మరియు ఈ మాటలు నమ్మకమును నిజమే ఉన్నవి కనుక రాయమైన ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథంలో మాటలన్నీ రాయించి చివరికొచ్చేసరికి దేవుడు ఏమన్నాడంటే, ఇగో సమస్తము నూతనంగా చేర్చున్నానని చెప్పాను. తర్వాత ఈ మాటలు, ఏ మాటలు? ఎస్పెషల్లీ ప్రకటన గ్రంథంలో రాయబడిన మొదటి నుంచి అధ్యాయులు అన్ని మాటలు కూడా నిజమైనవి, నమ్మదగినవి, సత్యమైనవని అక్కడ స్వయంగా దేవుడే భక్తులతో సాక్ష్యం ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ దీన్ని ధృవీకరిస్తూ ప్రకటన గ్రంథము 22 అధ్యాయం ఆఖరిగా దూత కూడా ఇదే సాక్ష్యం ఇచ్చి అక్కడితో ముగిసిపోతుంది. ప్రకటన 22 అధ్యాయం 6 చదువుకుంటే,
మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను. ఏం చెప్పాడట దూత యోహానుతో? ఈ మాటలు నమ్మకములను సత్యములైనవి ఉన్నాయి అని పదం వాడాడు. అంటే మనకి ఏం అర్థం పిల్లారా, దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా సత్యమైనది, నమ్మదగినది, నిజమైనది. ఆ మాటల వల్ల, ఆ మాటల్లో నిత్య జీవం దాగి ఉన్నాయండి. దేవుని మాటల్లో, దేవుని మాటలు ఏమున్నాయండి? ఒక వ్యక్తిలో ఆత్మను బ్రతికించే లక్షణం గల నిత్య జీవం అనేది ఎక్కడుంది? దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుని వాక్యము శక్తి గలదని గ్రంథం సెలవిస్తుంది. ఆఖరిగా 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే, పౌలు గారు తన చివరాఖరి పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక, ఆ పత్రిక రాస్తూ తన సహోదరుడు, తన కుమారుడైన తిమోతి, కుమారుడు అంటే కుమారుడు పిలుస్తాడు తిమోతిని, వయసులో చాలా పెద్ద తండ్రి కొడుకుల్లో ఉండేవాడు పౌలు తిమోతి. తన కుమారుడు తిమోతికి రాస్తూ ఏమంటారు ఆలోచిద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. దేవుని ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు, ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నది. అనగా అక్కడ పౌలు గారు ఏమంటానండి, ఇక్కడ ఆలోచిస్తే దేవుని ఎదుట అంటే సందర్భం ఆలోచిస్తే తండ్రి ఎదుట, తర్వాత సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, తండ్రి ఎదుట క్రీస్తు యేసు ఎదుట నేను ఆయన ప్రత్యక్షతతోడు. అంటే ప్రత్యక్ష అంటే అర్థం ఇక్కడ ఆయన ప్రత్యక్షత అర్థం ఏంటంటే రెండోసారి యేసుక్రీస్తు రాబోతున్నాడు, దాని ప్రత్యక్షత అన్నాడు. ఆయన ప్రత్యక్షత మీద నేను, తర్వాత ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా, ఆయన రాజ్యము మీద ఆయన ప్రత్యక్ష మీద నేను ఒట్టేసి చెప్తున్నాను. ఏంటిది అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే 2వ వచనము, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రకటించము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. అది చివరాఖరిలో పౌలు గారు సువార్తికుడైన తిమోతితో రాసిన మాటలు. జనరల్గా ఏం చెప్తారు చివరి మాట? ఒక వ్యక్తి చనిపోయే ముందు చివరి మాటలకు ఏం చెప్తారండి ఏ వ్యక్తి కానీ సరే. ఇక్కడ పౌలు గారు తన భౌతిక ఆస్తుల గురించి మాట్లాడట్లేదు, లేదా తన రిలేషన్ గురించి చెప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ మరణిస్తున్నప్పుడు కూడా అంటే అప్పటికే తన జైల్లో ఉన్నాడు, తర్వాత ఆయన చంపిపోతాడు పౌలు గారు. ఆ సిచ్యువేషన్లో కూడా తిమోతి రాసి ఏమంటారంటే మనం ఆలోచిస్తే వాక్యమును ప్రకటించము అన్నారండి. వాక్యమును ప్రకటించు, అది డ్యూటీ అన్నారండి సువార్తికుడిగా. పౌలు తిమోతితో ఏమంటారంటే నువ్వు వాక్యం ప్రకటించు. ఎప్పుడు ప్రకటించాలట? సమయమందును అసమయం అంటే అర్థం ఏంటండి? అసమయం అంటే దీనికి ఒక సమయం అంటూ లేదు. నీకు వీలు దొరికినప్పుడల్లా నువ్వు వాక్యం ప్రకటిస్తూనే ఉండు, దాన్ని ఆపొద్దు అంటున్నారండి అక్కడ. వాక్యం ఎప్పుడు కూడా ప్రకటించబడుతూనే ఉండాలి, వాక్యం ఎప్పుడు కూడా ఆపకూడదు. వాక్యం అనేది దేవుని శక్తి నేటి కాలంలో. కాబట్టి వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉండినాక మరొకసారి చాలా హెచ్చరిస్తున్నాడు ఇక్కడ తిమోతి గారితో, వాక్యాన్ని ప్రకటించండి. కాబట్టి నువ్వు ఎందుకు గొప్పతనం అంటే ఒక వాక్యం ఒక వ్యక్తిని మండుచున్న అగ్నిగుండం నుంచి లాగలదండి బయటికి. ఒక వాక్యము నరకంలో గెలుపున్న ఒక ఆత్మని బయటికి లాగల శక్తి దేవుని వాక్యం ఉందని. నశించున్న వారికి దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే విరుగతనంగా ఉంటుందట. కానీ రక్షించబడుతున్న మనకు ఎలా ఉంటుంది దేవుని వాక్యము? దేవుని శక్తి ఉందండి. దేవుని వాక్యం అంటే దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి. అది దేవుని వాక్యం యొక్క గొప్పదనం. అయితే పిల్లరా మనం ఇవాళ నేర్చుకోబోయే అంశం ఏంటంటే, నేను అంటే మామూలుగా ఆలోచించాను చివరి ప్రసంగం ఏం చెప్తామని. ఆదివారం ఆలోచిస్తూ నాకేం తలపు వచ్చిందంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ ఆయన గురించి చెప్తే బాగుంటుందేమో నాకు తలంపు వచ్చింది. కాబట్టి ఈరోజు మనం యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ గురించి కొన్ని మాటలు మనం బిబ్లికల్గా వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. ఇదే వచనంలో మనం 4వ అధ్యాయం చదువుకున్నప్పుడు మొదటి వచనంలో ఒక మాట ఏం ఆలోచన అంటే, దేవుని ఎదుటను సజీవులకును 2:9-4 చదువుకుంటే, మృతులకును తీర్పు తీర్చే క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు అని పదం వాడారండి. అక్కడ ప్రత్యక్ష అంటే అర్థం ఏంటి? అక్కడ రెండోసారి ఆయన రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు మొదటిసారి వచ్చింది ఎంత సత్యమో ఎంత యథార్థమో
రెండోసారి కూడా రాబోతున్నది కూడా అంతే సత్యము, అంతే యథార్థము. మొదటిసారి వచ్చింది ఎవరైతే నమ్ముతారో అలా నమ్మిన వారు ప్రతి ఒక్కరు ఏం నమ్మాలి? రెండోసారి కూడా యేసుక్రీస్తు వస్తారని ఖచ్చితంగా కూడా నమ్మాలి. యేసుక్రీస్తు నమ్మడం అంటే అర్థం ఏంటంటే ఆయన నా గురించే వచ్చాడు, నా గురించి చనిపోయాడు, నా గురించి శిలుమరణం ఎక్కాడు, నా గురించి తిరిగి పునరుద్ధరణ చెందాడు, సమాధి చేయబడ్డాడు, తర్వాత నా గురించి తిరిగి మళ్ళీ వస్తాడు అనే విషయం ఖచ్చితంగా నమ్మాలి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నమ్మాలన్నాడు. నేను క్రైస్తవుడు అయ్యానంటే ఇవన్నీ నమ్మితేనే నువ్వు క్రైస్తవుడు అంటే అర్థం. ఏం నమ్మాలి మనం? నా గురించి వచ్చాడని నమ్మాలి యేసుక్రీస్తు వారు, నా గురించి ఆయన మరణించడం నమ్మాలి, నా గురించి ఆయన సమాధి చేయబడడం నమ్మాలి, నా గురించి పునరుద్ధరణ చెందడం నమ్మాలి, తర్వాత నా గురించి తిరిగి వస్తాడని నమ్మాలి, వచ్చి నన్ను తీసుకెళ్తాడని నమ్మాలని. ఇవన్నీ నమ్మిన వ్యక్తులకే క్రైస్తవులు పిలబడతారు. అయితే గ్రంథము యేసుక్రీస్తు వారు రాక గురించి ఏ విధంగా ముందుగా చెప్పుకుంటూ వచ్చిందో ప్రవక్తల ద్వారా, అదే విధంగా రెండోసారి కూడా వస్తారనే గ్రంథం అనేక వచనాలు చెప్తున్నాడు. ఉదాహరణకి ఒక మాట చదువుకుందాం. దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 9:28 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:28 చదివితే, అలాగుననే ఇక్కడ మనం ఒకసారి ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 9:28 చదివితే, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పించబడి అని పదం ఉంది. అక్కడితో కాకుండా కంటిన్యూషన్ ఇంకా ఉందంటే, తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును అని గ్రంథము స్పష్టంగా సూటిగా మనకి చెప్పడం జరిగిందండి. అంటే యేసుక్రీస్తు వారు మొదటిసారి మాత్రమే కాదు కానీ రెండోసారి కూడా వస్తాడనే గ్రంథం బల్లగుద్ది చెప్తుందా. రెండోసారి ఆయన తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తము, అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారు వస్తారని కనిపెట్టుకుని ఉంటున్నారో అలా కనిపెట్టుకున్న వారు అందరి గురించి అక్కడ యేసుక్రీస్తు వారు రెండోసారి కూడా రావడం జరుగుతుందని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. అప్పుడు మన మాట ఆలోచిస్తే ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగునని అక్కడ మనకి గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు వారు నిజంగా బైబిల్ గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అంటే, యేసుక్రీస్తు వారు ముందే భూలోకంలో వస్తారని ఆయన రాకముందే ఇంచుమించు 700 సంవత్సరం ముందే ప్రవచనం చెప్పడం జరిగింది. ఉన్నాయి లేదా? యేసుక్రీస్తు వస్తారని భూమి మీదకి ప్రవచనం ఉన్నాయి లేదా? యెషయా గ్రంథము 7:14, యెషయా గ్రంథము 9:6 ఏముంటాయి అక్కడ? కన్యక గర్భవతియే కనులను యెషయా గ్రంథము 7:14 ఉంటుంది. యెషయా గ్రంథం 9:6 చదువుకుంటే మనతో శిశువు అనుగ్రహించబడను, ఆయన బలవంతుడు దేవుడు పిల్లబడతాడు, అలా సమాధానకర్త పిల్లబడతాడు, అలాగే అనిపించి వచనాలు ఆయన పుట్టకుందే ప్రవచనాల ముందే దేవుడి ముందే రాయించాడు ప్రవక్తల ద్వారా. మళ్ళీ ఆయన బాధ అనుభవిస్తూ చనిపోతాడని ప్రవచనం కూడా దేవుడు రాయించాడు. ఆ మాట యెషయా గ్రంథము 53లో ఉంటుందండి. యెషయా గ్రంథము 53 అధ్యాయం మొత్తం అంతా కూడా యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది ఏ విధంగా మరణిస్తాడో, ఆయన ఎందుకు మరణిస్తాడో మొత్తం అంతా కూడా ఆ వివరణ అంతా కూడా 53 అధ్యాయాలు ఉంటుందండి. తర్వాత ఆయన మరణించిన తర్వాత మళ్ళీ పరలోకంకి మేఘారుడే వెళ్తాడని దానియేలు గ్రంథము 7:13 ఉంటుందండి. దానియేలు గ్రంథము 7:13 ఏముంటుందంటే, ఆయన మనిషి కుమారుడు మహారుద్ర సముఖమందు వెళ్ళడం మనం ఆ మాట మనం దానియేలు గ్రంథము 7:13 మనం చదువుకోగలమాట. అలాగా యేసుక్రీస్తు వారి గురించి ఆయన పుట్టిన గురించి ప్రవచనాలు ఉన్నాయి, నెరవేర్చబడ్డాయి. ఆయన మరణిస్తున్న ప్రవచనాలు ఉన్నాయి, నెరవేర్చబడింది. అలా ఇంచుమించు ఎన్నో 100 వచనాలు పాత నిబంధనలు యేసుతో ముందే రాయబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి కొత్త నిబంధనల్లో. బైబిల్ అనేది కల్పిత మాటలైతే కాదు, బైబిల్ అనేది ఎవరో ఒక ఊహతో రాసిన మాటలైతే కాదు. బైబిల్ మాట అనేది దేవుని మాట, ఇది సత్యమైనది. మనం సత్యమైనది ఎలా నమ్మాలంటే, దేవుడు ముందే ప్రవచించాడు, అవన్నీ నెరవేర్చబడ్డాయి లేదా యేసు రూపంలో నెరవేర్చబడ్డాయి కాబట్టి మనం దాన్ని నమ్మాలని. అదేవిధంగా ఆయన రెండోసారి వస్తారు అనడం కూడా ఒక వచనం రాయబడిందండి. జకర్యా గ్రంథము 12:10 ఉంటుందండి అది. అంటే అప్పుడు చదువుతున్న వ్యక్తులు చాలా మందికి అర్థం అవ్వలేదు. జకర్యా గ్రంథము 12:10 చదువుకుంటే ఆ మాట అనేది
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నుండి ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు. వాస్తవానికి అక్కడ వారు పొడిచిన నా మీద అంటే అక్కడ కిందన వాని మీద పదం ఉంటుంది ఫుట్నోట్లో. అంటే అక్కడ పొడిచిన పదం ఎవరికి వాడబడింది అంటే యేసుస్వామిని సిలువేసినప్పుడు ఆయనకు తగిన గాయాల గురించి ప్రవచన రూపంలో రాయబడిన మాట ఎంత కూడా. వారు తాము పొడిచిన నా మీద ఉంచి తమ జ్యేష్ఠ పుత్రుల విషయమై ఒకరు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపించరు. ఇది పాత నిబంధనలో యేసుస్వారు తిరిగి వస్తారు అని దాని గురించి రాయబడిన ప్రవచనం అండి. ఇదే మాటని ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7 చదువుకుంటే, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 7 చదువుకుంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుతున్నాడు. ఎవరు ఆయన? యేసుస్వారు. ఆయన ఎలా వస్తారట? మేఘారూఢుడు అంటే అర్థం ఏంటి? మేఘాలు వాహనంగా చేసుకొని మేఘాలతో ఆయన వస్తారని చెప్తుంది. తర్వాత ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అని అక్కడ ప్రకటన గ్రంథము మొదటి 7లో ఉంటుంది. యేసుతో 2 సార్లు వస్తారండి ఆయన. మేఘాలుడే వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి నేత్రము ఆయనను చూచెను అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు మనకు ఒక్కరికే కనబడతాడా? భూమి మీద ప్రతి మానవుడు కనబడతాడా? ప్రతి దేశంలో ఉన్నట్టు సూర్యుడు కనబడతాడు. అదేవిధంగా యేసు వచ్చినప్పుడు అందరికీ కనబడతాడు. ఎవరికి కనబడకుండా ఉన్న అందరికీ కనబడతారు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు. అంటే వాస్తవానికి పొడిచిన వారు చూచెదరంటే వాస్తవానికి మరి అప్పుడు తన గతించిపోయారు కదా. మరి పొడిచిన వారు ఎలా చూడగలరంటే అంటే ఆయన్ని దేవుని సువార్తను విని కూడా విశ్వసించిన వారిని అర్థం చేసుకోవాలి. పొడిచిన వారు అంటే కొంతమంది యేసు సువార్తను వింటారు కానీ వాళ్ళు నమ్మరు, విశ్వసించరు. వాళ్ళందరూ కూడా ఉద్దేశిస్తారు, వాళ్ళందరూ కూడా ఆయన చూస్తారు అని అక్కడ గ్రంథకథ చెప్తున్నాడు. ఇలా మనం చదువుకుంటే గ్రంథంలో చాలా వచనాలు కొత్త నిబంధనలో యేసుస్వారు రెండోసారి రాబోతున్నాడు వస్తున్నాడని చాలా వచనాలు కొత్త నిబంధనలు ఉన్నాయి. రెండో రాకడ పదాన్ని కొన్ని పదాలతో వాడారు. వాటి గురించి మనం ఆలోచిద్దాం. మొదటగా ప్రభువు రాకడ, తర్వాత ప్రభువు దినము, తర్వాత దేవుని దినపు రాకడ, తర్వాత ప్రత్యక్షత, రెండవసారి ప్రత్యక్షత. ఇటువంటి పదాలు ఎక్కడైతే కనబడుతున్నాయో అవి యేసు క్రీస్తు వారి యొక్క రెండో రాకడ సూచిస్తున్నాయి. మొదటిగా ఏంటంటే ప్రభువు రాకడ, తర్వాత ప్రభు దినము. అయితే ఒక విషయం గమనించాలండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినం అనే పదం ఉంటుందండి. అక్కడ యోహాను ఏమంటాడంటే ప్రభు దినము నేను ఆత్మ వచ్చినవి ఉండగా అంటాడు. ఆ సందర్భంలో ప్రభు దినం అంటే అర్థం ఏంటి? ఆదివారం. మరొక సందర్భంలో ప్రభు దినము పదం ఉంటుంది. 2 పేతురు 3:10 ఒకసారి ఆలోచిద్దాం. 2 పేతురు పత్రిక 3:10 ఆలోచిస్తే 2 పేతురు పత్రిక 3:10 ఆలోచిస్తాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన పదం ఉందని. ప్రకటన గ్రంథం మొదటి 10లో కూడా ప్రభు దినం ఉంటుందని. అంటే సందర్భట్టి ఆలోచించాలి. సందర్భట్టి అక్కడ ప్రభు దినం అంటే అర్థం ఏంటి? ఆదివారం. ఇక్కడ ప్రభు దినం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ. అలాగా యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ ఆ విధంగా వాడబడింది. తర్వాత దేవుని దినపు రాకడ అన్న పదం కూడా రెండో రాకడికి ప్రత్యామ్నాయంగా వాడబడింది. తర్వాత ప్రత్యక్షత అన్న పదం కూడా వాడబడింది. తర్వాత కడవరి, చివరి గడి అన్న పదం కూడా వాడింది. ఇలాగా కొన్ని పదాలు ఉన్నాయి. కొన్ని పదాలు ప్రభువు రాకడ, ప్రభువు దినము, ప్రత్యక్షత, కడవరి గడియ, దేవుని దినపు రాకడ. ఇక్కడ మనం 2 పేతురు పత్రిక 3:10 చదువుకుంటే ఇక్కడ ఒక పదం ఏముందంటే పేతురు గారు ఏం రాశారంటే మనం ఆలోచిద్దాం.
అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. 2 Petrus 3:10. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములన్నీ కూడా కాలిపోవును. మనకి ఒక విషయం ఏం గమనించాలంటే, రెండో రాకడ అనేది అది ఒక వారాన్ని సూచిస్తుందా, ఒక నెలను సూచిస్తుందా, ఒక రోజును సూచిస్తుందా? దేని సూచిస్తుంది ప్రభు రాకడ అంటే? నేను పాయింట్ ఏంటంటే, ప్రభు రాకడ అంటే ఒక రోజులో జరుగుతుందా, లేదా ఒక వారం పాటు జరుగుతుందా, ఒక నెలలో పాటు జరుగుతుందా కంటిన్యూస్గా? ఏదండి? అంటే ఒక రోజులో మొత్తం అయిపోద్దా ఆ ప్రాసెస్ అంతా కూడా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? రెండో రాకడ దినం అనేది ఒక రోజులో అయిపోద్దా కంప్లీట్గా ప్రాసెస్, లేకపోతే ఒక నెలలో అవుతుందా, ఒక వారంలో అవుతుందా? అదే నా క్వశ్చన్. ఒక రోజే ఒకే ఒక రోజు. అందుకే దినమా పక్క వాడారు. దినం అంటే రోజు అండి. రెండో రాకడంటే ఒక రోజులో జరిగే ప్రక్రియ అండి. అది ఒక నెలలో జరిగే ప్రక్రియ కాదు, లేదా ఒక సంవత్సరం కానీ ఒక 2 అలా అర్థం చేసుకోదు. ప్రభు రాకడంటే ఒక దినము. అందుకే దినమ పదం వాడారు అక్కడ. ప్రభు దినము. ప్రభు దినం అంటే అర్థం ఏంటి? రోజు. దినం అంటే అర్థం ఏంటండి? రోజు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:10 చదువుకుంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:10 చదువుదాం. మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. అది కాదండి, ఒకసారి మరొక మాట ఆలోచిద్దాం. ఓకే, మనం ఇంకా దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. లాస్ట్లో దీని గురించి చర్చిద్దాం. అయితే మనకి ఏమర్థమైందంటే, రెండో రాకడ అనేది ఒక రోజు సంబంధించింది. రెండో రాకడ ఏమవుతుందంటే, ఒక రోజులో యేసుక్రీస్తు రెండోసారి ప్రత్యక్షమవుతారు, మేఘారూఢులో ప్రత్యక్షమవుతాడు. మరొక సందర్భంలో మన తర్వాత లాస్ట్లో ఆలోచిస్తున్నాం, అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతారు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, భూమి మొత్తం కూడా నాశనం అయిపోద్ది. ఒక ప్రాంతము కాదు, ఒక దేశము కాదు, ఒక జనము కాదు, భూమి మొత్తం నాశనం అయిపోతారు. మరి ఇంకేం మిగలదండి. మిగలకుండా మొత్తం ఒక చిన్న తునక రాయి కూడా మొత్తం నాశనం అయిపోతారు. పంచభూతులు కూడా లయమైపోతాయి. మొత్తం సమస్త భూమి పంచభూతాలు మొత్తం నాశనం అయిపోతాయని గ్రంథం చెప్తున్నాను. అది ఎప్పుడు జరుగుతుందంటే, ప్రభువు రెండో రాకడలో అది జరుగుతుందని. రెండో రాకడ జరుగుతుందా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు నేను రెండోసారి వస్తానని ఎప్పుడైనా చెప్పాడు ఆయన? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. ఒక మాట మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే, ఆయన చివరాకల్లో చనిపోయే ముందు శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండే స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి అంటే రెండో రాకడ అని అర్థం. మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మును తీసుకొని పోవదును. యేసుతో చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఏంటంటే అర్థం ఏంటంటే, పరలోకంలో అనేక నివాసములు ఉన్నాయి. కాబట్టి ఆ నివాసంలో మీకు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, స్థలం సిద్ధపరచడానికి పరలోకంలో. కాబట్టి నేను అక్కడ మీకు సిద్ధపరిచి రెండోసారి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు, నా యొద్ద మీరుంటే మిమ్మల్ని ఏం చేస్తారు? యేసుక్రీస్తు మనందరినీ తీసుకెళ్ళిపోతారటండి రెండో రాకడలో. రెండో రాకడలో ఏమవుతుందంటే, యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలో విశ్వాసులందరూ కూడా ప్రభువు దగ్గరికి కొనుక్కోబడతారు. అప్పటి నుంచి మన జీవితం ఎవరితో స్టార్ట్ అవుతుందంటే, పరలోకంలో యేసుక్రీస్తు వారితో, తండ్రితో మన జీవితం స్టార్ట్ అవుతుంది. అది కొత్త జీవితం అండి. అర్థమవుతుందా? అది క్రొత్త జీవితం. కాబట్టి నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియదని చెప్పినా నేను అక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరిగిందా.
ఇంకా యేసుక్రీస్తు వారు రెండో రాకడ గురించి ఇంకా పూర్తిగా వివరంగా ఒక అధ్యాయంలో చెప్పారండి. మత్తయి సువార్త మనం 24 అధ్యాయంకి వెళ్ళిపోతే 24 అధ్యాయంలో మొత్తం రెండో రాకడ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జరగబోద్ది అని చాలా మాటలు అక్కడ మనం చెప్పడం చూస్తాం. మొదటగా మత్తయి సువార్త 23 నుంచి మనం ఆలోచిస్తే 23 అధ్యాయం అంతా కూడా శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ గురించి ప్రభువు అనేక సార్లు విమర్శిస్తారండి. అధ్యాయం మొత్తం కూడా మీరు చదువుకుంటే మత్తయి సువార్త 23 అధ్యాయం ముందు ప్రీ కాంటెస్ట్ చదివితే 24 చదివే ముందు 23 ఆలోచిస్తే శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి చాలా విమర్శిస్తూ ఉంటారండి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే వారు వేషధారులు. మీరు చదువుకుంటే 15 అధ్యాయంలో అయ్యో వేషధారుల శాస్త్రులారా అని పదం ఉంటుందండి. వాళ్ళని తిట్టుతూ ఉంటుందండి యేసుక్రీస్తు వారు. అనేక మాటలు చెప్తూ ఉంటారండి. ఇంచుమించు వేషధారులైన శాస్త్రులారా పరిశీలనని ఒక 4-5 సార్లు ఉంటుందండి అధ్యాయం మొత్తం అంతా కూడా. ఎందుకు ఇవన్నీ యేసుక్రీస్తు వారిని విమర్శిస్తూ ఉన్నారంటే 23 అధ్యాయము 30 చదివితే దానికి ఆన్సర్ ఉంటుందండి. మత్తయి సువార్త 23 అధ్యాయం 30 చదువుకుంటే అక్కడ ఏమన్నారంటే, నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందిపోయిన నీతిమంతుడు రక్తం అంతా మీ మీదకి వచ్చాను. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వచ్చిన కాలంకి యోధ మతం ఎలాగైపోయిందంటే ఇశ్రాయేలు నిజంగా ఇశ్రాయేలు వాళ్ళ భక్తి జీవితం మనం ఆలోచించుకున్నప్పుడు మొదటి నుంచి కూడా వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఉంటుందండి, ఒక లిమిట్ ఉంటుందండి. ఒక స్టాండర్డ్గా వాళ్ళ జీవితం అలా కొనసాగుతూ ఉంటుందండి. ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అలా కొనసాగుతూ ఉంటుందండి. ఉదాహరణకి మోషే ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తులో ఇశ్రాయేల్ జీవితం ఎలా ఉంటుంది? బానిసలుగా ఉండేవారు. బానిసలు అంటే ఎలా ఉంటారు? బానిసలు ఎలా చూస్తారు సాధారణంగా? బానిసలు అంటే ఇంట్లో కూర్చోబెట్టి చాలా రాచ మర్యాదలు చూస్తారా? బానిసలు అంటే హీనంగా చూస్తారు, హింస పెడతారు. ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లన్నీ కట్టింది ఈ బానిసలుగా పిలబడ్డ ఇశ్రాయేలులే. అంత మహా తొమ్మిది రాయిలు ఒకటో పేర్చడానికి ఎంత కష్టపడతారు. అంతలా ఇశ్రాయేల్ అంత బాధ పెట్టే ఎవరంటే ఐగుప్తీయులు. అటువంటి బానిసలో ఉన్న ఇశ్రాయేల్ని దేవుడు మోషే ద్వారా వాళ్ళని ఐగుప్తులో రప్పించినప్పుడు అప్పుడు వాళ్ళు ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. ఎర్ర సముద్రం విడిపోవడం చూశారు. తర్వాత ఐగుప్తు మీదకి రాబడిన 10 తెగుళ్ళు స్వయంగా చూశారు. అవన్నీ కూడా దేవుని అద్భుత కార్యాలు. అవన్నీ చూసినప్పుడు కూడా వీళ్ళు ఎవరు కూడా మళ్ళీ మధ్యలో మోసే 40 రోజుల్లో కొండ మీదకి ఎక్కితే వీళ్ళు ఒక పెద్ద బంగారంతో ఒక దూడ చేసుకుని ఆ దూడని పూజించారండి. ఈ దూడ యెహోవాని అప్పుడే విగ్రహం స్టార్ట్ చేశారు. మళ్ళీ మోసే వచ్చి వాళ్ళు తిట్టి గడ్డి పెట్టి తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర మళ్ళీ విన్నవించుకొని తర్వాత కూడా మళ్ళీ మోసే టైంలో మాత్రం కాదు, మొత్తం అంటే వీళ్ళు చేసిన ఘోరాత పాపాలకి ఎవ్వరు కూడా కణాలు చేరలేదండి. ఇంచుమించు మోషతో వెళ్ళిన ఇశ్రాయేల్ అందరిలో కూడా ఒక 30-40 లక్షల మంది అయితే వాళ్ళందరిలో 2 మాత్రం వెళ్ళారట. ఎవరండి 2? యెహోషువ, కాలేబు. అంటే అర్థం ఏంటంటే ఆ ఉన్న తరం అంతా గతించిపోయారు. ఆ తరము నెక్స్ట్ కుమారులందరూ వెళ్ళారండి ఇశ్రాయేల్. మొదటి తరం ఎవరు కూడా వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళకి అవిధేయత. మళ్ళీ యెహోషువ కాలంలో కూడా వాళ్ళ జీవితం అలాగే కొనసాగిందండి. మళ్ళీ విగ్రహార్థం జరిగించడం, మళ్ళీ వెనక రావడం. అలా న్యాయాధిపతుల కాలంలో అలా జరిగింది. మళ్ళీ రాజుల కాలంలో కూడా అలా జరిగింది. విగ్రహార్థన, వ్యభిచారం. ఈ వ్యభిచారం వాళ్ళు పూర్తిగా నాశనం చేసిందండి. దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించాడు, హెచ్చరించాడు, వినలేదు. ఆఖరికి దేవుడు కోపం వచ్చి విసిగిపోయి వేసరిపోయి వాళ్ళందరూ కూడా చెరకు అప్పచెప్పారండి. చెరకు అప్పచెప్పిన తర్వాత ఏమిటంటే వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత అప్పటికైనా వీళ్ళు మారారు అనుకుంటే అప్పుడు కూడా వీళ్ళు మారలేదండి. చెరకి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అప్పుడు చెరకి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు అయిపోయి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి అప్పుడున్న మత స్థితి ఎలాగైందంటే విగ్రహాలను కూడా పూర్తి విడిచిపెట్టేశారు ఇశ్రాయేల్. కాకపోతే వీళ్ళందరూ ఎలాగా భావించుకున్నారంటే దేవుని స్థానంలో వాళ్ళు హెచ్చించుకున్నారండి. మీకు పాయింట్ అర్థమవుతుందండి. యేసు ప్రభు కాలం ముందు వరకు కూడా విగ్రహాలను కొనసాగదు ఒకప్పుడు. తర్వాత విగ్రహాలను ఆగిపోయింది యేసు వచ్చిన కాలానికి. అయితే తర్వాత ఏం జరిగిందంటే
ఈ మతాధికారులుగా పిలబడే పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకయ్యులు కానీ, ప్రవచకులు వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని స్థాయిలో హెచ్చించుకొని మేమే దేవులుగా అన్నట్టు భావించారు. వీళ్ళకు సొంత సిద్ధాంతాలు, వీళ్ళకు సొంత పద్ధతులు స్థాపించి ఇలాగే చేయాలి, మేము నిజమైన దేవుని సేవకులని ఒక హెచ్చింపుతో, ఒక గర్వంతో వారు హెచ్చించుకున్నారు. దేవుని దృష్టికి విగ్రహారాధన ఎంత ఘోరమైన పాపమో దేవుని దృష్టికి గర్వంగా ప్రవర్తించడం కూడా అంత పాపం అండి. యేసు కాలంలో వీళ్ళందరూ కూడా విగ్రహారం చేయలేదు, నిజమే. విగ్రహాలు చేయనంత మాత్రమే వాళ్ళు పాపం చేయనట్టు కాదు. విగ్రహాల ప్లేసులకు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఇప్పుడు యేసు గారు సుంకరి పరిచయ ప్రార్థన ఉంది కదండి, ఆ ప్రార్థన చేసిన తర్వాత ఎవరిని మెచ్చుకొని తీసుకొస్తున్నాడు? సుంకర ప్రార్థన ఎందుకు పెంచుకున్నాడు? సుంకరి తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆ పరిచర్యలు ప్రార్థన చేశాడు, హెచ్చించుకున్నాడు. నేను ఏ పాపము చేయలేదు, సుంకరలో నేను బ్రతకలేదు, నేను నా ప్రతి దాంట్లో 10 చెల్లిసినది హెచ్చించుకున్నాడు. అది హెచ్చింపు తగ్గింపు కాదు. ప్రభువు దృష్టికి తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించేవాడు గర్వంలో దేవుడు పోలిస్తాడు. ఒకప్పుడు విగ్రహార్థన కొనసాగాలు, విగ్రహారం పోయిన తర్వాత ఏమైంది? విగ్రహార్థ ప్రశ్న ఏమొచ్చింది? గర్వం వచ్చిందా? కాబట్టి తర్వాత కొన్ని వీళ్ళ దగ్గరికి ఎవరైనా ప్రవక్తలు పంపించి నాయన మీరు చేసిన తప్పు, మీరు ఇప్పటికైనా మారండి అని దేవుడు తన ప్రవక్తలు పంపిస్తే ప్రవక్తలు మాకు నమ్మారు. వీళ్ళందరూ కూడా నమ్మలేదండి. అప్పుడున్న మతాధికారులు దేవుడు పంపిన ప్రవక్తలు కూడా విశ్వసించినవాడు కాదు. ఇప్పుడు బాప్తిస్మం యోహాను ఎవరు పంపాడు? దేవుడు పంపాడు, నువ్వు ప్రకటించని. యేసు రాకముందు నువ్వు ప్రకటించని దేవుడు బాప్తిస్మం యోహాను పంపినప్పుడు చాలామంది బాప్తిస్మం యోహాన్ని నిరాకరించారు. అందుకే యోహాను ప్రకటిస్తూ మీరు వాళ్ళు ఇప్పుడు తిడుతున్నారండి, మీరు సర్పసంతానం, మీరు మారరు, మీ హృదయాలు కొవ్వెక్కిపోయి మీరు మందశీలు గలవారు, మందబుద్ధి గలవారు, అలా తిడుతూ అలాగా ఆ ప్రవక్త పనిచేస్తారు. కాబట్టి ప్రభువుడు ఏమన్నారంటే మీ మీదకి ప్రవక్తలు పంపిస్తే ప్రవక్తలు కూడా చంపే స్థితికి దిగజారిపోయారు అందరూ కూడా. అందుకే ఆ మాట ఏమన్నారంటే 23:35లో జకర్యా రక్తం వరకు భూమి మీద చిందిపోయిన నీతిమంత రక్తం మీ మీదకి వచ్చును, ఇవన్నీ ఈ తరము మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 37 చదువుదాం. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, మీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్నాను, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే ఉంటేనే కానీ మీరు వెళ్ళకపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్తగా పనిచేస్తారు, ఇశ్రాయేలు మధ్యన పనిచేసడం లేదా? కానీ ఎవరైనా యేసుక్రీస్తును నమ్మారా? ఆయన ఎన్నో మాటలు చెప్పి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మీరు నమ్మండి, మీరు మార్మల్స్ పొందండి, ఇన్ని మాటలు చెప్పినా సరే కూడా వారు ఆ చివరికి యేసుక్రీస్తుని ఏం చేస్తారండి? శిలువను ఎక్కించి ఆయన్ని చంపించి వేస్తారండి. మంచి మాట చెప్పిన మనిషినేమో చంపించి వాళ్ళ రక్తం ఒలికించారు. కాబట్టి అలాగా చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు. తర్వాత 24 చదువుకుంటే 24 అధ్యాయం చదువుకుంది. ఇప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయం చదువుకుంటే యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడంలో ఆయనకు చూపించే వచ్చిరి. ఒక సందర్భంలో ఏమైందంటే 24 అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. మీరు ఇంతకుముందు కూడా చదువుకున్నారు, మరొకసారి కూడా వీలైతే ఇవాళ రేపు ధ్యానించండి ఇంట్లో. ఆ చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము 24 అధ్యాయము చాలామంది అపార్థం చేసుకున్నారండి. లోకంలో 24 అధ్యాయము చాలామంది అర్థం కన్నా అపార్థం చేసుకున్నారు. ఎందుకు అపార్థం చేసుకున్నారో మీకు తర్వాత చెప్తాను. ఒక సందర్భంలో ఏంటంటే యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయము పక్కన వెళ్తున్నారు. ఆ శిష్యులేమో ఆ దేవాలయ కట్టడాలు ఆయన చూపించి ఏమన్నారట 2వ వచనంలో, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి అయినను ఎక్కడ ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. అయితే యేసుక్రీస్తు వెళ్తుంటే యేసుక్రీస్తుకి ఆ కట్టడలో చూపిస్తున్నాడు, యెరూషలేము కట్టడలో చూపిస్తున్నారు శిష్యులు. చూపించి నాయన ఆ కట్టడం చూడు ఎంత బాగుందో అని చూపించినప్పుడు ఒకప్పుడు యెరూషలేము మందిరం అంటే చాలా గొప్ప కట్టడం.
మొదటగా యెరూషలేము కట్టడం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? మొదటగా ఎవరు స్థాపించారు యెరూషలేము కట్టడాన్ని? సొలొమోను స్థాపించారు. వాస్తవానికి మందిరము కట్టాలన్న ఆలోచన వచ్చింది ఎవరికంటే మొదట దావీదుకు వచ్చింది. దానికి సంబంధించిన సామాగ్రి నిధులను సమకూర్చిన సందర్భంలో దేవుడు ఏమన్నారంటే, నువ్వు ఈ మందిరం నువ్వు కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అని చెప్పాడు దేవుడు? నీ చేతులు రక్తంతో తడిసాయి, నువ్వు అనేక మంది చంపేటట్టు నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమార్తెతో పని జరిగించి అన్నప్పుడు తర్వాత సొలొమోను వచ్చి గొప్పగా వచ్చి దేవాలయం కట్టాడండి. 7 సంవత్సరాలు కట్టాడండి. చాలా గొప్ప దేవాలయము, ఎక్కువ బంగారం వాడబడిందండి దేవాలయం కట్టిన లోన. ఆ లోనంతా కూడా ఎక్కువ బంగారంతో గొప్పగా కట్టాడండి. అంత గొప్ప కట్టడం ప్రాచీన ప్రపంచంలో గొప్ప అద్భుతంగా పిలువబడింది చరిత్రలో. తర్వాత ఏమైందంటే ఆ కట్టడం పూర్తిగా కూల్చివేయబడింది. బబులోను చెరకు వెళ్ళినప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు క్రీస్తు పూర్వము 586లో ఆ మందిరాన్ని మొత్తం నాశనం చేశాడండి. నాశనం చేసిన తర్వాత మళ్ళీ చెరలో ఉండి జెరుబ్బాబెలు అనే వ్యక్తి మరికొంతమంది 50,000 మందితో మళ్ళీ యెరూషలేముకి వచ్చి చెరలో ఉండే యెరూషలేముకి వచ్చి మళ్ళీ కొత్తగా నిర్మాణం స్టార్ట్ చేశారు. యెరూషలేము నిర్మాణం మళ్ళీ దాన్ని పడగొట్టారు. తర్వాత మళ్ళీ మూడోసారి మహాహేరోదు అనే రాజు క్రీస్తు పూర్వము 40 ఆ దశకంలో మళ్ళీ చర్చి నిర్మాణం కట్టాడు యెరూషలేము దేవాలయం. చివరికి కట్టింది ఎవరంటే మహాహేరోదు అనే రాజు. అంటే సొలొమోను కాలంలో అంత గొప్పగా ఆ మందిరం లేదు, కానీ చూడడానికి చాలా బాగా అందంగా కట్టారు. అప్పుడు శిష్యులేమో యేసుక్రీస్తు వారితో ఈ దేవాలయం చూపిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నారంటే, అక్కడ ఈ దేవాలయము రాయి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా పడవై బొడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నేను. మీరు ఇంత గొప్ప కట్టడం చూస్తున్నారు కదా, ఈ కట్టడం మొత్తం కూలిపోద్ది, ఈ పట్టణం మొత్తం నాశనం అయిపోద్దని యేసుతో చెప్పారు. దీని మీద రాయి మీద ఒక రాయి కూడా నిలవదని అక్కడ యేసుతో చెప్పారు. అలా చెప్పిన తర్వాత జరిగిన సంఘటన మనం ఆలోచిస్తాం. 24 అధ్యాయం మొత్తం అంతా కూడా 2 విషయాల మీద బేస్ ఉన్నాయండి. ఏంటో విషయాలంటే మనం 3 రోజులు ఆలోచిద్దాం. ఆయన ఒలివెల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తిని సూచనలేవి మాతో చెప్పుమనగా. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ప్రభు అయిన యేసుక్రీస్తుడేమో ఈ కట్టడం కూలిపోద్ది, రాయి మీద రాయి ఉండదు అని చెప్పినప్పుడు శిష్యులేమో ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, ఎంతో గొప్పగా ఉన్న దేవుని మందిరము, దేవుని ఆలయము పడిపోవడం ఏంటి, దేవుని ఆలయం మళ్ళీ కూలబడిపోవడం ఏంటని శిష్యులు ఆలోచిస్తూ ప్రభుతో అంటున్న మాట ఏంటంటే, ఒక సందర్భంలో ఒలివెల కొండ మీద ప్రభు కూర్చుని ఉంటే శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అక్కడ 2 క్వశ్చన్లు అడిగారు. ఏంటో క్వశ్చన్లు? అక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయా? 2 క్వశ్చన్లు అడిగారు. అందరూ దయచేసి చూడండి బైబిల్, చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవన్నీ కూడా. ఇవి ఎప్పుడు జరుగునో అంటే ఈవెంట్ అర్థం ఏంటి అక్కడ? ఈవెంట్ అర్థం ఏంటి అక్కడ? యుగ సమాప్తి కాదా? ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే, అలా అబ్జర్వ్ చేయడం వల్ల చాలా మంది తప్పుగా అపార్థం చేసుకున్నారు. మళ్ళీ ఆలోచిద్దాం. ముందు సందర్భంలో యేసు చెప్పిన మాట దేని గురించి? దేవాలయం గురించి. దేవాలయం పడకుండా చేసేసి చెప్పారు. ఇప్పుడు 23 చదువుకుంటే వాళ్ళు వచ్చి ఏమన్నా ఇవి ఎప్పుడు సంపించిన అర్థం ఏంటంటే, ఇవి ఎప్పుడు జరగడానికి అర్థం ఏంటంటే, ఈ దేవాలయం ఎప్పుడు పడదయబడుతుంది అని అక్కడ క్వశ్చన్ అడిగారు. అది మొదటి క్వశ్చన్ అండి. తర్వాత క్వశ్చన్ ఏంటి? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏవి? ఇక్కడ మొత్తం 2 ప్రశ్నలు ఉన్నాయండి. మొదటి ప్రశ్న ఏంటంటే, యెరూషలేము మందిరము ఎప్పుడు నాశనం అవుద్ది అని అడిగారండి. యెరూషలేము మందిరము నాశనం అవుతుందని అడిగారు. అది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి? నీ రాకడ ఎప్పుడు వస్తుందని అడిగారు. నీ రాకడ ఎప్పుడని యేసుక్రీస్తు అని అనడం జరిగిందండి. మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఎక్కడ? అవి 2 క్వశ్చన్లు అండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొదట ఏ క్వశ్చన్ అయితే అడిగాడో ఆ క్వశ్చన్కి సమాధానం చెప్తూ సమాధానాలు కింద వచనాలు ఉంటాయండి. 4వ ఆలోచిస్తే, యేసు వారితో ఇట్లా నేను ఎవరున్నా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. తర్వాత అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపుచ్చెదరు. మరియు మీరు యుద్ధములు గూర్చియు
యుద్ధ సమాసులు కూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉంది కానీ అంతము వెంటనే రాదు. ఇక్కడ జాగ్రత్త వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు రెండు విషయాల గురించి రెండింటికి సమాధానాలు ఒకదాని వెంట చెప్తున్నారండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మొదటగా నేనే క్రీస్తునని పలువురు వచ్చి మోసపరుస్తారు అన్నారండి. మనం చదువుకున్నాం కదా, ఎక్కడ 5వ వచనం ఉంటుంది. నేనే క్రీస్తుని చెప్పి పలువురు వచ్చి మోసపరుస్తారని చెప్పారండి. అది దేనికి సంబంధించిందంటే రాకడకు సంబంధించింది కాదు. యెరూషలేము మందిరం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో దాని ముందు జరిగిన మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా. యెరూషలేము మందిరము ఎప్పుడు నాశనం అయిందంటే క్రీస్తు శకము 70 సంవత్సరంలో నాశనం అయిందండి. క్రీస్తు శకము 70 సంవత్సరంలో యెరూషలేము మందిరము నాశనం అయ్యింది. ప్రపంచ చరిత్రలో జరిగిన గొప్ప దాడి, గొప్ప మానవ హోమం ఎక్కడ జరిగిందంటే క్రీస్తు శకము 70లో యెరూషలేములో జరిగిందండి. ఆ గొప్ప దాడిలో ఇంచుమించు 11 లక్షల మంది చనిపోయారండి. ఎంతమంది అండి? ఇంచుమించు 11 లక్షల మంది యూదులు చనిపోయారండి అక్కడ. అది ఎంత భయంకరమైన సిచ్యువేషన్. మనం ఒకసారి అదే అధ్యాయంలో మనం 21 ఆలోచిస్తే, మత్తయి సువార్త 24 అధ్యాయం 21 చదువుకుంటే, లోక ఆరంభము నుండి ఎప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. అక్కడ చెప్తున్న మాటలు దేని గురించి అంటే యెరూషలేము మందిర నాశనం గురించి అండి. క్రీస్తు శకము 70లోని రోమా చక్రవర్తి అయిన రోమాన్స్ పాలిస్తే అక్కడ వెస్పేషియన్ చక్రవర్తి ఉన్నాడు. వెస్పేషియన్ తర్వాత టైటస్ అనే ఒక రోమా సైన్యుడి చేతిలో యెరూషలేము మొత్తం నాశనం అయిపోయిందండి. అది మామూలు యుద్ధం కాదండి. దొరికిన వాళ్ళు దొరికినట్లు ఓచుకొత్త కోసారండి. చిన్న పెద్ద తేడా లేదండి. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళందరూ యూదులండి, క్రైస్తవులు కాదు, యూదులు. క్రైస్తవులు కాని యూదులు అందరూ కూడా. యూదుల్ని చాలా భయంకరంగా అతి క్రూరంగా చంపారండి. చాలామంది చెప్తున్నాం కదా, 11 లక్షల మంది చనిపోయి ఇంచుమించు. దాన్నే యెరూషలేము పడదెబ్బ నాశనం అవుతుందని యేసుక్రీస్తు ముందే చెప్పడం జరిగిందండి. ఈ 70 సంవత్సరం ముందు వరకు కూడా ఏం జరుగుతుందంటే నేనే క్రీస్తుని వచ్చి చాలామంది మీకు అబద్ధాలు బోధించి చెప్పడం జరిగింది. తర్వాత ఏమవుతుందంటే 7వ వచనంలో జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అది ఇప్పుడు సందర్భం అంటే 2 రాకడ సందర్భం చాలా మంది అనుకుంటారు. అవునా కదా? 2 రాకడ ముందు ఇప్పుడు జరుగుతుంది అనుకుంటారు, కానీ అక్కడ చెప్పిన సందర్భం దాని గురించి కాదండి. జనం మీదకి జనము, రాజ్యం అనేది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు శకం 70 ముందు జరుగుతుందండి. యెరూషలేము మందిర నాశనం ముందు మీద ఆ ముందు జరుగుతున్న మాట అంటే జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యం. తర్వాత ఇంకో మాట ఏమాడారు అక్కడ యేసుక్రీస్తు వారు? అక్కడక్కడ కరువులు, భూకంపము కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. ఈ భూకంపాలు, కరువులు అనేవి వేదాలు అంటే అర్థం ఏంటి? యెరూషలేములో ఈ బాధ స్టార్ట్ అయ్యే ముందు, ఇవన్నీ జరుగుతాయి ముందు ప్రకటించిన యేసుక్రీస్తు వారు. అక్కడ చెప్పబోతున్న మాట అన్నీ 2 రాకడ సంబంధించింది కాదు, యెరూషలేము మందిర నాశనం ముందు సంబంధించిన మాట అన్నీ కూడా. ఇవన్నీ కూడా అపోస్తలులో ఆగము అనే ప్రవక్త మీకు కరువు వస్తుందని ముందు ప్రకటిస్తారు. అపోస్తలుల మాట ఉంటుందని. ఇది మనం అవన్నీ చర్చించుకోం. తర్వాత మనం చదువుకుంటే 9వ వచనంలో అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనములతో ద్వేషించబడుదురు. 10 అనేకులు అభ్యంతరపడి ఒకరికొకరు అప్పగించి ద్వేషించరు. 11 అనేకైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువున మోసపరిచెదరు. అక్రమం విశ్రాంతి చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. 14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మే లోకమంతా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. 14వ వచనంలో రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడుతుందని మాట వాడారండి. వాస్తవానికి ఇదంతా కూడా యెరూషలేము నాశనం ముందు జరిగిన సందర్భం అంతా కూడా. రాజ్య సువార్త
సకల జనులకు ప్రకటించబడుతుంది అని ఇదంతా కూడా యెరూషలేము మందిరం నాశనం చెప్పిన మాట ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే యేసు రాకడలో జరుగుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారండి. యేసు రాకడికి వీటికి సంబంధం లేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చాలా మంది దీన్ని అపార్థం చేసుకున్నాం, మనం అందరూ ఆలోచించమని. మరొకసారి చదువుకుంటే అప్పుడు మన 16 చదువుదాం. యోదయలో మత్తయి సువార్త 24:16 చదువుకుంటే, యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలెను, మిది మీద ఉండేవాడు తీసుకుని పోకూడదు. తర్వాత పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోటుకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవట చలికాలం అయిందైనా విశ్రాంతి మీద సంపూర్ణ కూడా ప్రార్థించుడి. యేసు ఏం చెప్పారంటే, మీరు ఆ రోజు రాగానే, ఆ కాలం రాగానే మీరు ఏం చేయాలట, మీకు వీలైతే మీరు దూరంగా పారిపోండి, కొండలకు పారిపోండి అంటున్నారని. తర్వాత పొలంలో ఉంటే మన ఇంటికి రాకూడదు, అంటే బయటోడు ఇంటికి రాకూడదు, ఇంటిలో బయటికి వెళ్ళకూడదు. ఆ కాలంలో ఎవరికి పిల్లలకి అంటారో వాళ్ళకి మహాశ్రమ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుకి ముందే తెలుసలేదు ఇవన్నీ కూడా జరగబోతాయని. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సమస్తం తెలుసు. ఇలా నాశనం అవ్వద్ది, అనేక మంది రక్తం చిందించబడతాయి ముందే తెలిసి ముందే ప్రవచించారు. దాన్నే యెరూషలేము మందిరము నాశనం అని పిలుస్తాం. కాబట్టి అప్పుడు మహాశ్రమ కలుగును. 21 ఆలోచిస్తే 21లో లోకారంభం నుండి ఎప్పటి వరకునో అట్టి శ్రమ కలగలేదు అంటే అర్థం ఏంటి? అంత పెద్ద శ్రమ ఇంత కూడా ఎప్పుడు రాలేదండి, అంత గొప్ప శ్రమ వచ్చిందని. వాస్తవానికి మనం యేసుక్రీస్తు వారు సిలువ వేసిన సందర్భంలో లోకసువార్త ఒక మాట రాయబడిందండి. 4 సువార్తల్లో లోక గారు ఒక మాటను కోట్ చేస్తారు. లోకసువార్త 23 అధ్యాయము, లోకసువార్త 23 అధ్యాయము 27 నుంచి చదివితే, యెరూషలేము నాశనం గురించి ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా మాట చెప్పారండి. సిలువ సందర్భంలో చాలా మందికి ఈ మాట తెలియదండి. యేసుక్రీస్తు సిలువేసినప్పుడు కేవలం 7 మాటలు చెప్పారు అనుకుంటారు, కానీ ఇదొక మాట కూడా చేర్చబడిందండి. లోకసువార్త 23 అధ్యాయము 27 ఆలోచిస్తే, గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించిన చాలా వస్తువులు ఆయన వెంబడించరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి. తర్వాత 29 వచనం అనేది మీకు భవిష్యత్తులో ఒక శ్రమ రాబోతుంది, దాని గురించి అంటున్నమాట. ఏమన్నారు? ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలిగిన స్తనములను ధన్యములైనవి చెప్పు దినములు వచ్చుచున్నవి అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తులో చాలామంది చనిపోతారు. స్త్రీలు పాలిచ్చి తల్లి చనిపోతారు, గర్భిణులు చనిపోతారు. కాబట్టి ఆ రోజులు రాకుండా ఉంటే బాగుంటుందేమో అని మీరు ఒక నాట మీరు ఆలోచిస్తారని ప్రభువు చెప్తున్నారండి. మళ్ళీ ఏమంటున్నారు 30వ వచనంలో, అప్పుడు మా మీద కొట్టుడిని పర్వతములతోనూ మమ్మ కప్పుడిని కొండలతోనూ జన్ను చెప్పసాగుదురు. వారు ప్రతి మానకి ఇలాగ చేసినలా ఎండిన దానికి ఏమి చేయదురని చెప్పాను. అర్థం ఏంటంటే, వాళ్ళందరూ కూడా కొండల్లో పారిపోతారు, గుహల్లో దాక్కుంటారు. ఎందుకు? ఆ చంపుతున్నప్పుడు మేము దొరకకూడదని ప్రాణభయంతో పారిపోతారు. ఒకటి మంచి మాట ఉందండి, 31 ఆలోచిస్తాం. 31లో వారు పశ్చిమ రానికి ఇలా చేసినలా ఎండిన దానికి ఏం చేదురు అని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే, పశ్చిమ రాను అంటే అర్థం ఏంటంటే, యేసు వాళ్ళతో ఉన్నప్పుడు పచ్చదనం ఉన్నట్టు జీవంతో ఉన్నట్టు. యేసు వాళ్ళని విడిచేసిన తర్వాత మొత్తం జీవం లేకుండా ఎండిదే అయిపోయిందని. కాబట్టి అలాగే ఆయన పోలీసులు ఏమన్నారంటే, ఆయన చనిపోయినప్పుడు కూడా యెరూషలేము నాశనం జరగబోతుంది. ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు, వాళ్ళంతా కూడా చాలా భయంకర చావు వస్తారని యేసు ముందే చెప్పారు. అదంతా కూడా యెరూషలేము నాశనం గురించి చెప్పిన మాటలు. ఇది మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్తకి వెళ్ళిపోతే 24 అధ్యాయము 24-25 చదువుతాం. మరొకసారి 27 చదువుతాం. మెరుపు తూర్పున కొట్టి పడమటకి ఎలాగ కనబడునో అలాగా మనిషికి మన రాకడి ఉండును అని మనం వాడారు. మనిషికి మన రాకడి ఎలా ఉంటుందంటే, మెరుపు పుట్టి
తూర్పు నుంచి పడమటికి ఎలాగో కనపడను అని భాగం వాడినాడు. అంటే అర్థం ఏంటంటే, మన సాధారణంగా వర్షాకాలంలో మెరుపులు చూస్తూ ఉంటాం. మెరుపు అలా ఉండిపోతూ ఉంటుంది, వెంటనే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే వచ్చి మామైపోతుంది. అదే యేసులో కూడా ఆయన రాక ఎలా ఉంటుందంటే, అకస్మాత్తుగా, తర్వాత రెప్పపాటున మన ఊహించిన క్షణంలో అయిపోయే విధంగా ఉంటుందని. అది ఎక్కువ టైం తీసుకోదని. వెంటనే జరిగే ప్రక్రియ ఏంటంటే మనిషి కుమారుడు రాకడ. తర్వాత మనం ఆలోచిస్తే 29 ఆలోచిద్దాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఏడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలను, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. చాలామంది మాట ఎలా ఆలోచిస్తారంటే, నిజంగా ఆకాశంలో సూర్యుడు చీకటిగా అయిపోతారని, చంద్రుడేమో ఎర్రగా రక్తంలో మారిపోతారని, ఆకాశంలో నక్షత్రం మారిపోతే ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు తన తీర్పును సూచించడానికి ఇటువంటి పదప్రయోగాలు చేస్తున్నాడు అలంకార భాషలో. ఉదాహరణకి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి వెళ్తే, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోని పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు పెంతెకొస్తు పరిశుద్ధాత్ముడు గొప్ప అకస్మాత్ వేగంతో వాళ్ళ మీదకి వచ్చి భాష మాట్లాడతారు అపోస్తలులందరూ కూడా. అప్పుడు చాలామంది ఏమంటారంటే, వీళ్ళందరూ తాగిసే మాట్లాడుతున్నారేమో అని కొంత విమర్శిస్తారు అక్కడ ఉన్న యూదులు. అప్పుడు పేతురు గారేమో 2వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు ఒకసారి మనం 14 చదువుకుంటే, అయితే పేతురు ఆ 11తో లేచి ఇట్లా నేను బిగ్గరతో వాడితే ఇట్లా నేను, యోదయ మనుషులారా, ఎరుషలేములో ఉన్న కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియని గాక, చెవియొగ్గిన మాటలు వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొచ్చి జామీన కాలేదు. పేతురు గారు 12 అపోస్తలులు అందరూ లేచి భాష మాట్లాడుతున్నారు. అక్కడ చాలా మంది భాష మాట్లాడే జనులు ఉంటాయి. వీళ్ళ మాటలు ప్రతి మాట కూడా ఎవరి భాష వాళ్ళకి అర్థమవుతున్నాను. వారు వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళందరూ తాగేసి మాట్లాడతారేమో అని విమర్శించినప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మది ఏమంటారంటే, మేము మాట్లాడలేదు అని చెప్పింది. ఏమంటారంటే 16వ వచనంలో యోవేలు గ్రంథంలో రాయబడిన ఒక వచనం తీసుకొచ్చి అక్కడ కోట్ చేస్తూ 17 చదువుకుంటే, అంత్య దినములందు నేను మనుషుల నా ఆత్మ కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తె ప్రవచించదు అంటే ఈ సందర్భంతో కూడా తీసుకొచ్చి యోవేలు గ్రంథంలో చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని బట్టే పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ ప్రవచిస్తున్నారని అక్కడ చెప్తూ మీరు చదువుకున్నప్పుడు ఆ మాటలో 20 చదువుకుంటే 20 వచనంలో, ప్రభు ప్రత్యక్షంగా మహాదేవ రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. 21 అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఆ ప్రవచనంలో రాసిన మాట అంటే, చంద్రుడు రక్తము చూడండి, సూర్యుడు చీకటి అర్థం, అది తీర్పును సూచిస్తుందండి. అంటే భౌతికంగా సూర్యుడు చీకటి అయిపోతే అర్థం చేసుకోకూడదు అంతా కూడా. ఇక సందర్భం బట్టి ఆలోచిస్తే పరిశుద్ధాత్మ రావడం, వీళ్ళకి రక్షణ రావడం అనేది ఎలా పోల్చారంటే, సూర్యుడు చీకటిగా మారిపోవడం, చంద్రుడు రక్తం మారిపోవడం అనే దాంతో పోల్చారు. అది అలంకార పోలిక తప్ప నిజంగా భౌతికంగా జరిగే మాట అయితే కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 24కి వెళ్ళిపోతే, ఇప్పుడు యెరూషలేము మందిరం గురించి మాట్లాడుతూ మళ్ళీ ప్రభు రాకడ గురించి యేసుతో కొన్ని మాటలు మధ్య మధ్యలో చెప్తూ ఉన్నారండి. మత్తయి సువార్త 24కి వెళ్ళిపోతే 30 చదువుకుంటే, అప్పుడు మనుషుల కుమారుడు సూచన ఆకాశం ముందు కనబడను, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై చూచి భూమి మీద ఉన్న సమస్త సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకుందరు అని చెప్పడం జరిగిందని. రెండోసారి యేసుక్రీస్తు ఎలా వస్తారంటే మహాప్రభావంతో వస్తారంట. మొదటిసారి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు యేసుక్రీస్తు వారు? సాధారణ మనిషి లోపల కనపడ్డారు. కానీ రెండోసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఎలా వస్తారంటే మహామహిమతో వస్తాడు, వేవేల దోతలతో వస్తాడు, అగ్ని జ్వాలతో వస్తాడు, పరలోక దోతలతో పరలోక సేనలతో తిరిగి వస్తాడు. అది నిజంగా చాలా ఆశ్చర్య కలిపే గొప్ప చిత్రం అంతా కూడా. 31 ఆలోచిస్తే, అప్పుడు మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపెను, వారు ఆకాశం నుండి ఈ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వాడిని పోగు చేస్తారు. యేసు వచ్చినప్పుడు ఏమవుద్దంటే, దేవదూతలేమో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ప్రభువును నమ్ముకుని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఒక లైన్లో తీసుకొస్తారండి.
మన ప్రేరగంధం చదువుకున్నాం ఒకసారి, దేవదూతలు కూడా ఒక ముద్ర వేస్తారని చదువుకున్నాం. ముద్ర అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ప్రభువు నమ్ముకొని ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో, ప్రభు రాకంటే వెంటనే వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవదూతలేమో వీళ్ళందరినీ వేరు చేస్తారండి. పరిశుద్ధాత్ముడు కలిగిన క్రైస్తవులను కూడా దేవదూతలు వేరు ఒక పక్క తీసుకొస్తారండి. ఇవన్నీ కూడా రెండు రాకడలో జరిగే ప్రక్రియ. మళ్ళీ ఒకసారి మనము 33:30 చదువుకుంటే, ఆ ప్రకారమే మీరు సంగతిని చూచి ఆయన సమీపం ఉండే ద్వారం దగ్గర ఉన్నాడో తెలుసుకునండి. అక్కడ చదువుకుంటే ఆయన సమీపంలోనే అంటే అర్థం ఏంటంటే, రెండో రాకడ సమీపంగా ఉందని ఒక పదం వాడారండి. సమీపంగా ఉన్న పదం వాడారండి. తర్వాత ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదు అంటే అదో ఇక్కడ ఈ తరము గతింపుల పదము దీనికి సంబంధించిందండి. ఈ తరము గతింపదు. ఇక్కడ మనం సరిగా విభజించకపోతే మొత్తం రివర్స్ అయిపోద్దాం. గ్రంథాన్ని ఇలా విభజించి చదవాలండి. ప్రపంచంలో ప్రతి డినామినేషన్కి విభజన రాకపోవడం వల్ల సత్యం నుండి దూరం అయిపోయాడు. క్రీస్తు సంఘం మాత్రమే బోధ మాత్రమే ఇలా విభజించి వాక్యం యథార్థంగా వాక్యాన్ని చెప్తుంది. రెండు రాకడ వచ్చినప్పుడు ఒక రోజులో జరుగుతుంది. రెండో రోజు వచ్చినప్పుడు మెరుపులో ఆయన ఉంటాడు. అంటే మెరుపులో వచ్చేలాగా వెళ్ళిపోద్దా, అలా ప్రభు వచ్చేలాగా వెళ్ళి వెంటనే కనబడ గ్రంథం చెప్తుంది. ఆయన ప్రభావంతో వస్తున్న గ్రంథం చెప్తుంది. దేవదూతలతో మహా సైన్యంతో వస్తారని చెప్తున్న గ్రంథం. యెరూషలేము నాశనం ఏం జరుగుతుందంటే, నేనే క్రీస్తునని అబద్ధబోధ చేస్తాడు. జనం మీద జనము, రాజు మీద రాజ్యం లభిస్తుంది. భూకంపాలు వస్తాయి. తర్వాత లాస్ట్కి ఈ తరము గతించిపోతే యేసు చెప్పాడు. తర్వాత మనం 37 చదువుకుంటాం. 37లో 36 నుంచి కూడా మత్తయి సువార్త 24, 36 నుంచి కూడా రెండో రాకడకు సంబంధించింది. మత్తయి సువార్త 24, 36 చదువుకుంటే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడిని గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైననో పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. ఆ గడి అని పదం వాడే తీసుకొస్తారు. ఆ గడి అంటే ఆలోచించాం. గడి అన్న అక్కడ గడి అంటే గంట అని అర్థం చేసుకోవాలి. గంట అంటే ఒక గంటలో అయిపోతుంది మొత్తం అంతా కూడా. చూడండి, ఒక రోజులో ఒక గంటలో సర్వభూమి సర్వ ప్రపంచం నాశనం అయిపోద్దాన్ని. ఎక్కువ టైం తీసుకోదు. ఒక గంట, ఒక రోజులో ఒక గంట, ఒక గంటలోనే సమస్త భూమి కూడా నాశనం అయిపోద్దా. ఒక గంటలో మొత్తం జరిగిపోద్దాన్ని. ఎక్కువ టైం కూడా తీసుకోద్దాన్ని. అయితే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో ప్రభు యేసు ఏం చెప్పాడంటే, తండ్రికి తప్ప, పరలోకంలో ఉన్న తండ్రికి తప్ప కుమారుడు కూడా తెలియదని గ్రంథం చెప్తుందండి. ఈవెన్ యేసువారు కూడా ప్రభు ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకి అంటే తెలియకుండా అర్థం ఏంటంటే, ప్రభు ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కాకపోతే ఎప్పుడు వస్తాడు అనేది తండ్రికి అప్పచెప్పాడు యేసువారు. ఆయన ముందే తెలుసు కానీ ప్రభు ఆయన కొంత అక్కడ తగ్గించాడు. నాకు అవసరం లేదు, తండ్రి ఎప్పుడు వెళ్తాను, దాని తగ్గించుకుని లోపడుకోవడం వల్ల ఆ వచ్చే గడియ పరలోకం తండ్రి తప్ప ఎవరికి తెలియదని స్వయంగా యేసుతో చెప్పాడు. కాబట్టి ఎవరైనా వచ్చి పలానప్పుడు వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఒక సంవత్సరం వచ్చేస్తుంది ఎవరో చెప్తే అవన్నీ కూడా అబద్ధాలే. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అది ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, 37 చదువుకుంటే, నోవహు దినముల్లో ఎలాగో ఉండెనో మనిషికి రాకడను అలాగే ఉండెను. 38 చూద్దాం. జల ప్రళయమునకు ముందరి దినముల్లో నోవహు ఓడలకు వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు ఉండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉండను. అంటే మనిషి కుమారుడు రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, లోకంలో సాధారణంగా ఉంటుందండి. అర్థం ఏంటి? ఇప్పుడు ఎలాగైతే లోకం ఉందో అలాగే ఉంటుందట.
మనసు ఆలోచిద్దాం ఒకసారి ఆ మాటని. నోవహు దినాలు ఎలాగుందంటే, నోవహేమో ఓడ కడుతున్నాడు. ఓడ కట్టినప్పుడు బోధించాడు, మీరందరూ మారండి, ఓడలోకి రండి, వర్షం పడుతుంది అన్నప్పుడు ఎవరైనా నమ్మారా? నమ్మలేదండి. ఇంచుమించు 80-90 సంవత్సరాలు నోవహు శోధ చేశాడండి. వాళ్ళ కాలం ముందే ఓడ కట్టాడు, వాళ్ళ కాలం ముందే పెద్ద ఓడ ప్రిపేర్ చేశాడు. అయినప్పుడు కూడా వాళ్ళందరూ నమ్మలేకపోగా వాళ్ళందరూ కూడా వాడు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునొచ్చు, పెళ్లికి ఇచ్చు అంటే అర్థం ఏంటంటే తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, హ్యాపీగా ఎప్పటిలాగా ఉంటున్నారు. వాళ్ళు సడన్గా ఉన్న టైంలోనే జలప్రలయం వచ్చింది. అదేవిధంగా మనుషులు అక్కడ ఎలా ఉంటుందంటే, సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడే సడన్గా వస్తారు రెండో రాకడ. అందుకు ప్రభు ఏం చెప్పాడంటే, అదే యజమాని ఒకసారి 42 చదువుకుంటే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి. అక్కడ జాగ్రత్త గమనించి, మీకు ఏ దినమున ప్రభు వచ్చినో, ఏ దినమో అక్కడ రోజు అన్నారు, ఏ రోజున ప్రభు వస్తాడో మీకు తెలియదు. కాబట్టి మనందరూ ఏం చేయాలంటే మెలకుగా ఉండి అన్నారండి. అంటే అర్థం ఏంటి? మెలకుగా ఉండడం అంటే, మెలకుగా ఉండడం అర్థం ఏంటంటే సిద్ధంగా ఉండడం. మెలకుగా ఉండడం అంటే సిద్ధంగా ఉండడం, ఎలర్ట్గా ఉండడం, మెలకుగా ఉండడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమాని తెలిసి ఉండినడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి అన్న వేడిని మీరు ఎరుగుదురు కనుక మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి అన్నారండి. ప్రభు ఎప్పుడు ఒక గ్రంథం చెప్తుందంటే ఆయన దొంగ వల్లే వస్తాడని చెప్తున్నారు. దొంగ వల్ల అంటే దొంగల రావడం అంటే దొంగతో పోల్చుకోవట్లేదు. ఒక దొంగ ఒక ఇంటికి వెళ్ళి ఎలాగెళ్తాడండి? దొంగ చాలా సీక్రెట్గా వెళ్తాడు. వాళ్ళు లేని సందర్భంలో, వాళ్ళు లేని పక్షంలో అప్పుడు దొంగ వెళ్ళి ఆ ఇంట్లో దొంగ చేస్తారు. అదేవిధంగా ప్రభు ఎలా ఉంటుందంటే, ప్రభు రాకడ దొంగ వలే. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు వస్తుందో తెలియదా. కానీ ప్రభు ఏమన్నారంటే, మీరు సిద్ధముగా ఉండని ప్రభు ఉన్నారండి. కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి చెప్పాడు. కాబట్టి ఇది మనం ఏం ఆలోచించామంటే, ఇద్దరు కూడా 24 అధ్యాయంలో మొత్తం 2 ప్రశ్నలు వేశారు శిష్యులు. మొదటగా యెరూషలేము మందిరం నాశనం ఎప్పుడు అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత నీ రెండో రాకడ ఎప్పుడు అవుతుందని శిష్యులు క్వశ్చన్ చేసినప్పుడు దానికి సంబంధించి ప్రభు ఆన్సర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ యెరూషలేము మందిరం నాశనం అయ్యే ముందు మీకు సూచనలు కనపడతాయని చెప్పారు. ఏంటో సూచనలు అంటే, చాలామంది వచ్చి నేనే క్రీస్తు అండ జరుగుతుంది అని చెప్పారు. తర్వాత కొంతమంది ఏమో జనం వస్తారు చెప్పడం జరిగింది. రాజ్యం వ్యవస్థలు అంటే యుద్ధాలు జరుగుతుందని చెప్పారు. తర్వాత భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. అప్పుడు కానీ ఈ తరము గతించదు అంటే అర్థం. ఈ తరం అర్థం ఏంటంటే ఆనాడు ఉన్న యోధ తరం గతించదని ప్రభు చెప్పడం జరిగిందండి. అయితే రెండో రాకడ ఎలా ఉంటుందంటే, ఆ దినము ఎవరికి తెలియదట, తండ్రికి తప్ప. ఆ దినము ఒక మెరుపులాగా వచ్చి ప్రభువులో కనబడడం అర్థం వెంటనే జరిగిపోద్ది. ఒక గంటలో జరిగిపోద్ది మొత్తం అంతా కూడా, ఎక్కువ టైం తీసుకోదు. ఒక గంటలో మొత్తం భూమి అంతా నాశనం అయిపోద్ది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనకు ఖచ్చితంగా నమ్మవలసిందే. ఆయన మహాప్రభువంతో మహిమతో వస్తారని గ్రంథం చెప్తుందండి. ఆయనతో పాటు దేవదూతలు వస్తారు. దేవదూతలు వచ్చి అందరూ పోగు చేస్తుంది. దేవదూతలు అందరినీ ఒక లైన్లో తీసుకొస్తారు. నమ్మే బిడ్డలందరూ ఒక లైన్లో తీసుకొస్తారు దేవదూతలు. తర్వాత ఆ వచ్చిన రోజు సాధారణంగా ఉంటుంది లోకంలో సాధారణ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇప్పుడు లోకంలో ఏ విధంగా ఉందో అలాగా సాధారణంగా ఉంటుంది. తర్వాత ఆయన యేసు ప్రభు దొంగ వల్లే వస్తారని మనకి గ్రంథం చెప్తుందండి. ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి గురించి రాకని గురించే సమాచారం అండి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ప్రభు చిత్తం మనం రేపు నేర్చుకుందాం. రేపు మనం అనుకున్నాం కాబట్టి రేపు ఆఖరిగా మనం మీటింగ్ పెట్టుకుందామని. వీలైతే ప్రభు రాకడ గురించి మనం రేపు కొన్ని మాటలు ఆలోచిద్దాము. అంటే మనకి ఏమనుకుంటున్నారా, దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, మీరు అనుకున్న గడియలో ప్రభు రాకడ వస్తుందని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుందని. ఆ కాలంలో క్రైస్తవులు పౌలు పేదల కాలంలో వాళ్ళ టైంలోనే ప్రభు రేపు రెండో రాకడ వచ్చేస్తుందని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి అందరికీ పంచిపెట్టేసి అంతగా దాతృత్వం చూపించి అంత భయపడుతూ ఉండేవారు అందరూ కూడా. ఎందుకంటే ప్రభు రాకడ వచ్చేస్తుందన్న భ్రమతో వాళ్ళు గడిపేవారు. కానీ అప్పటికి ప్రభు రాకడ వచ్చిందా? రాలేదు. అప్పటికిప్పటికి మొత్తం టైం ఎంత అయింది? ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 2000 సంవత్సరాలు గడిచి 2024 25 సంవత్సరం.
అంటే 2000 సంవత్సరాలు పెట్టి కూడా ప్రభు రాకడ ఇంకా రాలేదని. కానీ శిష్యులు పత్రిక మనం చదువుకుంటే ఆయన రాకడ సమీపంగా ఉందని అలా ప్రకటిస్తూ వచ్చారని. ప్రభు రాకడ ఖచ్చితంగా జరిగే తీరుతుంది, అది ఎవరు కూడా తప్పించుకోలేడు. అయితే ప్రభు రాకడ వచ్చే టైంకి మనం ఎలాగోనో పరిశీలించుకోవాలండి, మన ఆత్మీయ స్థితి ఎలాగో పరిశీలించుకోవాలండి. ఇప్పుడే సడన్గా ప్రభు దిగిపోయారు అనుకోండి, రెండో వచ్చింది ఒకటి, ఈ క్షణం వచ్చింది ఒకటి, మా పరిస్థితి ఏంటి? రెండు రాకడ వచ్చేస్తే మనం వెంటనే ప్రభుత్వం కూడా పర్లోక రాజ్యం వెళ్ళగలం మనం పరిశీలించుకోవాలండి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి రేపే వస్తుందో లేదా ఈ క్షణం వస్తుంది అన్న భావంతో మనం అందరం బ్రతికితే, మనం ఆ విధంగా సిద్ధంగా మెలకుకుంటే ఖచ్చితంగా ప్రభు తనతో పాటు మనకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం పరలోకానికి మనందరం తీసుకెళ్తారంట. కాబట్టి మనం అలా జీవించాలంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? క్రైస్తవులందరూ కూడా ఎక్కువ మనం సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ఎక్కువ ప్రార్థనలు గడపాలి, ఎక్కువ వాక్యం చదవాలి. తర్వాత మనం పడుకునే ముందు లేచిన తర్వాత మనం ఎలాగంటే ప్రభు రాకడ వస్తే బాగుండేమో, వస్తే నేను ఎలా ఉండాలి అంటే ఎక్కువ ఆయన గురించే ఆలోచిస్తూ ఉండాలి, ప్రభు గురించే. మనకి ఎంతసేపు మన లోక సంబంధ ఆలోచిస్తూ మనం ఉంటాం, కానీ రోజులో ఒక్కసారి అయినా సరే మనం ప్రభు రాకడ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఏదో ఒక్క క్షణం గంట మనం ఎలా ఆలోచించాలంటే ప్రభు రాకడ వస్తే ఎలా ఉండాలి, నేను ఎలాగెళ్తాను అని ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే మన జీవితం ఒక లైన్లో వస్తున్నాం. ప్రభు చేత మీద మనం రేపు కూడా ఈ మిగిలిన అంశం గురించి 2 రకాలుగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నిజంగా